Good morning, students. In this video you're going to learn about boundary conditions. ఈ వీడియోలో మీరు సరిహద్దు నియమాల గురించి నేర్చుకుంటారు. బౌండరీ కండిషన్స్ అంటే నథింగ్ బట్ ఒక బౌండరీ కన్స్ట్రక్ట్ చేసి ఆ బౌండరీ టూ డిఫరెంట్ డైరెక్ట్రిక్స్ కలిగిన టూ మీడియం కలిగిన ఒక అంటే ఈ బౌండరీ అనేది టూ మీడియమ్స్ని సెపరేట్ చేసే విధంగా, అలాగే ఈ టూ మీడియమ్స్లో టూ డిఫరెంట్ డైరెక్ట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ డి అండ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఈ యొక్క బిహేవియర్ని గవర్న్ చేసే రూల్స్నే మనం బౌండరీ కండిషన్స్ అంటున్నాం. అంటే ఆ రూల్స్ని కంట్రోల్ చేసే అటు బిహేవియర్ గురించి చెప్పే వాటిని మనం బౌండరీ కండిషన్స్ అంటున్నాం. సరిహద్దు నియమాలు అంటే రెండు యానకాలు వేరు చేయే సరిహద్దు తలం వద్ద రోధక స్థానభ్రంశం డి మరియు విద్యుత్ క్షేత్రం ఈల యొక్క స్వభావాన్ని తెలియజేసే నియమాలనే సరిహద్దు నియమాలు అంటున్నాం. సో ఆ నియమాల గురించి తెలుసుకుంటున్నాం. సో అవి టూ బౌండరీ కండిషన్స్. ఫస్ట్ది ఏంటి అంటే ద నార్మల్ కాంపనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ డి ఈజ్ సేమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బౌండరీ ఆఫ్ టూ మీడియా ఆఫ్ డిఫరెంట్ డైఎలక్ట్రిక్స్. అండ్ సెకండ్ది ఏంటి అంటే ద టాంజెన్షియల్ కాంపనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఈజ్ సేమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బౌండరీ ఆఫ్ ద డైఎలక్ట్రిక్స్. మొదటి సరిహద్దు నియమం ఏంటి అంటే రెండు యానకాలను వేరు చేయు సరిహద్దు తలం వద్ద విద్యుత్ స్థానభ్రంశం యొక్క లంబాంశం స్థిరంగా ఉండును. రెండోది ఏంటి అంటే రెండు యానకాలను వేరు చేయు సరిహద్దు తలం వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క క్షితిజ సమాంతరాంశం స్థిరము. ఇవి మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏం ప్రూవ్ చేస్తున్నాము అంటే ఒక బౌండరీ తీసుకుని ఆ బౌండరీలో టూ మీడియమ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇవి రెండు డిఫరెంట్ డైఎలక్ట్రిక్స్ కింద తీసుకుని ఇక్కడున్న ఈ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ యొక్క నార్మల్ కాంపనెంట్ అనేది ఈ బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది అనేది మనం ప్రూవ్ చేయాలి. సో దానికి ఏం చేస్తున్నాము, ఒక ఏబి అనే బౌండరీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ఒక బౌండరీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మీడియం 1 కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఇక్కడ మీడియం 2 కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఎలాంటి మీడియం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ మీడియమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. హోమోజీనియస్ మీడియం అని దేన్ని అంటాము అంటే ఆ మీడియంలో ప్రతి పాయింట్ దగ్గర సేమ్ ప్రాపర్టీస్ ఉంటే కనుక, అంటే ప్రతి పాయింట్ దగ్గరలో సేమ్ ప్రాపర్టీస్ ఉంటే కనుక దాన్ని హోమోజీనియస్ మీడియం అంటున్నాము. ఐసోట్రోపిక్ అంటే కనుక ఆ ప్రాపర్టీస్ అనేవి ప్రతి డైరెక్షన్లో కనుక సేమ్గా ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ మీడియం అంటున్నాం. సో ఏబీ బౌండరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ బౌండరీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, పైన మీడియం 1 కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, కింద మీడియం 2 కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆ మీడియమ్స్ ఎలాంటి మీడియమ్స్ అంటే హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ మీడియమ్స్ అనుకుంటున్నాము. ఇక్కడ పర్మిటివిటీ ε1 అనుకుంటున్నాము, ఇక్కడ పర్మిటివిటీ ε2 అనుకుంటున్నాం. ఒక స్మాల్ ఏరియా డిఎస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఒక నార్మల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అండ్ d1 అనే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇక్కడ ఈ సర్ఫేస్కి θ1 యాంగిల్ చేస్తుంది అనుకుంటున్నాము. d2 అనే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇక్కడ సర్ఫేస్కి θ2 యాంగిల్ చేస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తున్నాము, ఆ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అనేది బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుందని ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తున్నాము అంటే ఒక స్మాల్ పిల్ బాక్స్ షేప్ సర్ఫేస్ తీసుకుంటున్నాం. అంటే నథింగ్ బట్ అది ఎలాంటి ఆ సర్ఫేస్ ఎట్లా ఉంటుంది అంటే దాని యొక్క హైట్ అనేది దాని డయామీటర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉండేటట్టు అలాంటి ఒక పిల్ బాక్స్ షేప్ సర్ఫేస్ తీసుకుంటున్నాం. సో దాన్ని బట్టి ఇక్కడ ఆ నార్మల్కి చేసి ఈ d1 డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అనేది θ1 యాంగిల్ చేస్తుంది కదా. సో మీడియం 1లో ఉన్న నార్మల్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే d1n అనుకుంటున్నాం. అంటే d1 cos θ1 నార్మల్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈ మీడియంలో. అలాగే సెకండ్ మీడియంలో నార్మల్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎంత ఉంటుంది అంటే d2n, దాని వాల్యూ d2 cos θ2 అంటున్నాం.
సో రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎంత ఉంటుంది అంటే d ఈజ్ ఈక్వల్ టు d1 కాస్ తీటా 1 మైనస్ d2 కాస్ తీటా 2. మైనస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ d2 సర్ఫేస్ ఇన్వర్డ్ తీసుకుంటున్నాం, d1 సర్ఫేస్ అవుట్వర్డ్, d2 సర్ఫేస్ ఇన్వర్డ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. సో దీన్ని గాస్లా కన్సిడర్ చేస్తాం. ఏంటి? ఇంటిగ్రల్ ఈడి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఎప్సిలాన్ అట్ సైడ్ తీసుకెళ్తే ఎప్సిలాన్ నాట్ ఈ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ, ఆర్ ఎప్సిలాన్ నాట్ ఈ అంటే డి. సో ఇంటిగ్రల్ డిడిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇప్పుడు ఈ డి ప్లేస్లో ఈ రిజల్టెంట్ వెక్టర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. అంటే d1 కాస్ తీటా 1 మైనస్ d2 కాస్ తీటా 2 ఇంటూ డిఎస్ ఉంటుంది కదా, ఈజ్ ఈక్వల్ టు క్యూ కాబట్టి క్యూ బై డిఎస్ అయింది. d1 కాస్ తీటా 1 మైనస్ d2 కాస్ తీటా 2 ఇంటూ డిఎస్ ఉంటుంది ఈ స్టెప్లో, ఈజ్ ఈక్వల్ టు క్యూ అయినప్పుడు ఆ డిఎస్ని తీసుకొచ్చేస్తే క్యూ బై డిఎస్ అయింది. ఈ క్యూ బై డిఎస్ని మళ్ళీ ఏ విధంగా ఏమనుకుంటున్నాము? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అంటున్నాం, అంటే ఛార్జ్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా. కానీ ఇక్కడ మనకి ఛార్జ్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా సిగ్మా అంటున్నాం కదా. బౌండరీ దగ్గర తీసుకున్నట్లయితే ఆ బౌండరీ దగ్గర సర్ఫేస్ ఛార్జ్ అనేది 0 ఉంటుంది, అంటే ఫ్రీ సర్ఫేస్ అనేది ఫ్రీ ఫ్రమ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి బౌండరీ, సో సిగ్మా 0 అయిపోతుంది. సో అప్పుడు d1 కాస్ తీటా 1 మైనస్ d2 కాస్ తీటా 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఆర్ d1 కాస్ తీటా 1 ఈజ్ ఈక్వల్ టు d2 కాస్ తీటా 2, ఆర్ d1n ఈజ్ ఈక్వల్ టు d2n. ఇది ఫస్ట్ బౌండరీ కండిషన్. అంటే మనం తీసుకున్న బౌండరీకి మీడియం 1లోను మీడియం 2లోను ఉన్న నార్మల్ కాంపనెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ చేసాం. దానికి ఏం చేసాము? ఏబి అనే ఒక బౌండరీ తీసుకున్నాము, ఇక్కడ మీడియం 1 కన్సిడర్ చేసాము, ఇక్కడ మీడియం 2 కన్సిడర్ చేసాము. ఆ మీడియంస్ ఎలాంటి మీడియంస్ అంటే హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ మీడియంస్ అనుకున్నాము. అలాగే దాని యొక్క పర్మిటివిటీ ఎప్సిలాన్ 1 అనుకుంటున్నాము, ఇక్కడ పర్మిటివిటీ ఎప్సిలాన్ 2 అనుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఒక స్మాల్ ఏరియా డిఎస్ బౌండరీ దగ్గర తీసుకున్నాం. సో ఆ డిఎస్కి ఒక నార్మల్ కన్సిడర్ చేసి దానికి ఆ నార్మల్కి d1 అనే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ తీటా 1 యాంగిల్ చేస్తుంది అనుకుంటున్నాము. అలాగే d2 అనేది తీటా 2 యాంగిల్ చేస్తుంది అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక ఫస్ట్ బౌండరీ కండిషన్ ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తున్నాము అంటే ఒక స్మాల్ పిల్ బాక్స్ షేప్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. దాని యొక్క 9 ఫేసెస్ దీనికి ప్యారలల్గా ఉండేటట్టు, అంటే ఈ పిల్ బాక్స్ షేప్డ్ సర్ఫేస్ ఎలాంటి సర్ఫేస్? దాని యొక్క హైట్ దాని డయామీటర్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉండేటట్టు ఉన్న ఒక పిల్ బాక్స్ షేప్డ్ సర్ఫేస్ తీసుకున్నాము. సో ఫస్ట్ నార్మల్కి ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ తీటా 1 యాంగిల్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ మీడియంలో ఉన్న నార్మల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎంత ఉంటుంది అంటే d1 కాస్ తీటా 1 ఉంటుంది, దాన్ని d1n అనుకుంటున్నాము. అలాగే సెకండ్ మీడియంలో ఉన్నదాన్నేమో d2n, అది d2 కాస్ తీటా 2. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే అది డైరెక్షన్ ఇన్వర్డ్ ఉంది కాబట్టి వచ్చింది, దాన్ని గాస్లాకి అప్లై చేస్తున్నాము. సో అది రెండు సర్ఫేసెస్లో ఉన్న నార్మల్ కాంపోనెంట్స్ ఈక్వల్ అని చెప్పి వచ్చినాయి. మనం ఏం ప్రూవ్ చేస్తున్నాము? ఫస్ట్ మొదటి సరిహద్దు నియమం ప్రకారం రెండు యానకాలను వేరు చేయు సరిహద్దు తలం వద్ద విద్యుత్ స్థానభ్రంశం యొక్క లంబాంశం స్థిరంగా ఉంటుంది అనేది మనం నిరూపించాలి. సో దానికి ఏం చేస్తున్నాము? ఒక సరిహద్దు తీసుకుంటున్నాము, ఒక తలం, దాన్ని ఏబి అనుకుంటున్నాము. ఇక్కడ ఒక యానకం 1 తీసుకున్నాము, ఇక్కడ యానకం 2 తీసుకుంటున్నాము. ఎలాంటి యానకాలు తీసుకున్నాము? సమజాతీయ మరియు సమదైసిక. సమజాతీయ అంటే ఏ బిందువు దగ్గర తీసుకున్నా దాని యొక్క ధర్మాలు సమానంగా ఉంటాయి. అలాగే సమదైసిక అంటే ఏ దిశలో తీసుకున్నా వాటి యొక్క ధర్మాలు సమానంగా ఉంటాయి. అలాంటి యానకాలు తీసుకున్నాము. మొదటి యానకం యొక్క పర్మిటివిటీ ఎప్సిలాన్ 1 అనుకుంటున్నాము, రెండో యానకం యొక్క పర్మిటివిటీ ఎప్సిలాన్ 2 అనుకుంటున్నాము. ఈ సరిహద్దు తలానికి డిఎస్ యొక్క తలం తీసుకుని దానికి ఒక నార్మల్ లంబాంశం తీసుకుని d1n అనే విద్యుత్ స్థానభ్రంశము ఈ లంబాంశానికి తీటా 1 కోణం చేస్తుంది అనుకుంటున్నాము. అలాగే d2 అనేది
ఈ లంబాంశానికి θ2 కోణం చేస్తుంది అనుకుంటున్నాము. ఇప్పుడు మొదటి సరిహద్దు నియమం నిరూపించడం కోసం ఏం చేస్తున్నాము అంటే ఒక స్తూపాకార ఉపరితలాన్ని తీసుకుంటున్నాం. అంటే ఆ స్తూపాకార ఉపరితలం ఎలా ఉండాలి, ఉపరితలాన్ని నిర్మించుకుంటున్నాం. ఎలాంటి స్తూపాకార ఉపరితలాన్ని తీసుకున్నాము అంటే దాని యొక్క ఎత్తు, దాని యొక్క ఏమంటారు, దాని యొక్క ఎత్తు వ్యాసంతో పోలిస్తే తక్కువ ఉండేటట్టు ఒక స్తూపాకార ఉపరితలాన్ని తీసుకున్నాం. సో ఇప్పుడు మొదటి ఆనకంలో ఉన్న స్థానభ్రంశ సదిశ లంబాంశం ఎంత ఉంటుంది అంటే d1n ఉంటుంది. అంటే దాని విలువ d1 cos θ1. అలాగే రెండో ఆనకంలో ఉన్న స్థానభ్రంశ సదిశ లంబాంశం ఎంత అంటే d2n, అది d2 cos θ2. ఫలిత స్థానభ్రంశ సదిశ ఎంత ఉంటుంది అంటే d = d1 cos θ1 - d2 cos θ2. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది, ఇది తలం లోపలికి తీసుకుంటున్నాం, ఇది మా తలం బయటకు తీసుకుంటున్నాం. ఇప్పుడు గాస్ నియమం వర్తింపజేస్తాము. ε0 తీసుకెళ్తే ε0 e అంటే d కాబట్టి ఈ ఫలిత స్థానభ్రంశం విలువ అందులో ప్రతిక్షేపిస్తున్నాము. దాంట్లోంచి ds కామన్ తీసి ఇటు సైడ్ తీసుకొస్తున్నాము. q/ds మళ్ళీ ఏమంటున్నాము అంటే ఆవేశ తల సాంద్రత అంటాం. ఇది ఈ సరిహద్దు తలం వద్ద శూన్యం ఉంటుంది కాబట్టి దాని విలువ శూన్యం అవుతుంది. అది ప్రతిక్షేపిస్తే కనుక d1 cos θ1 - d2 cos θ2 = 0 అవుతుంది. d1 cos θ1 = d2 cos θ2 అవుతుంది. d1n = d2n. ఇది మొదటి సరిహద్దు నియమం. సో రెండో సరిహద్దు నియమము, ఆ సెకండ్ బౌండరీ కండిషన్ ఏంటి, ద టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ద బౌండరీ ఆఫ్ 2 డైఎలక్ట్రిక్స్. సో దానికి ఏం చేస్తున్నాము, మళ్ళీ ఒక బౌండరీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మీడియం 1 కన్స్ట్రక్ట్ చేస్తాం, మీడియం 2 కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ పర్మిటివిటీ ε1, ఇక్కడ పర్మిటివిటీ ε2. సో ఈ బౌండరీ కండిషన్ ప్రూవ్ చేయడం కోసం ఒక రెక్టాంగిల్ PQRS తీసుకున్నాము. ఇక్కడ దాని యొక్క ఆ రెక్టాంగిల్ ఎలాంటి అంటే చాలా తక్కువ విత్, దాని లెంత్తో కంపేర్ చేస్తే దాని విత్ చాలా తక్కువ ఉండేటట్టు తీసుకుంటున్నాము. అండ్ ఆ లెంత్ ఈ బౌండరీకి ప్యారలల్గా ఉండేటట్టు పెట్టుకుంటున్నాం. సో ఈ PQRS అనే రెక్టాంగిల్లో ఏం చేస్తున్నాము అంటే దాని యొక్క లెంత్ ఈ బౌండరీకి ప్యారలల్గా ఉండేటట్టు పెట్టుకుంటున్నాం. సో అంటే దాని లెంత్ ప్యారలల్గా ఉండేటట్టు తీసుకుని ఈవెన్ ఒక నార్మల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అలాగే ఈవెన్ అనేది ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఈ సర్ఫేస్లో θ1 యాంగిల్ చేస్తుంది నార్మల్కి. అలాగే E2 అనేది ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఇక్కడ θ2 యాంగిల్ చేస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ మీడియంలో ఉన్న ఎలక్ట్రిక్ వెక్టార్ యొక్క ప్యారలల్ కాంపోనెంట్ ఎంత అంటే E1t = E1 sin θ2. అలాగే సెకండ్ మీడియంలో ఉన్న ఎలక్ట్రిక్ వెక్టార్ ప్యారలల్ కాంపోనెంట్ E2t, దట్ ఈస్ నథింగ్ బట్ E2 sin θ2. ఇక్కడ కూడా సర్ఫేస్ లోపల ఉంటుంది కాబట్టి రిజల్టెంట్ వెక్టార్ ఎంత ఉంటుంది అంటే E1 sin θ1 - E2 sin θ2. కానీ ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. కాబట్టి అక్కడ జరిగిన టోటల్ వర్క్ డన్ ఎంత అంటే టోటల్ వర్క్ డన్ ఎంత అంటే 0 కాబట్టి దాంట్లో రిజల్టెంట్ వెక్టార్ సబ్స్టిట్యూట్ చేసాము. సో dl 0 అయిపోతుంది. సో E1 sin θ1 = E2 sin θ2. అలాగే E1t = E2t. సో రెండో సరిహద్దు నియమం నిరూపించడం కోసం ఏం చేస్తున్నాము అంటే రెండో సరిహద్దు నియమం నిరూపించడానికి ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ AB సరిహద్దు తీసుకుంటున్నాము. ఇక్కడ మొదటి ఆనకం తీసుకుంటున్నాం, ఇక్కడ రెండో ఆనకం తీసుకుంటున్నాం. ఇక్కడ పర్మిటివిటీ ε1 అనుకుంటున్నాం, ఇక్కడ పర్మిటివిటీ ε2 అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సరిహద్దు తలం మీద ఒక PQRS అనే దీర్ఘ చతురస్రాకార సమృత ఉపరితలాన్ని ఊహించుకుంటున్నాం. ఈ ఉపరితలం యొక్క పొడవు సరిహద్దుకు సమాంతరంగా ఉంది అని అనుకుంటున్నాం. అలాగే
ఈ ఇరువైపులా ఒక లంబాంశం తీసుకుంటున్నాము. ఇరువైపులా క్షేత్ర తీవ్రతలో E1 అనుకుంటున్నాము, ఇక్కడ E2 అనుకుంటున్నాము. అవి ఈ లంబానికి సరిహద్దుకి లంబంగా గీసుకున్న రేఖకి θ1 కోణం, ఇక్కడ θ2 కోణం చేస్తుంది అనుకుంటున్నాము. ఇప్పుడు మొదటి ఆనకంలో క్షేత్ర సదిశ యొక్క సమాంతర అంశము E1t అనుకుంటున్నాం, దాన్ని E1 sin θ1. అలాగే రెండో ఆనకంలో క్షేత్ర సదిశ యొక్క సమాంతర అంశము E2t, దాన్ని E2 sin θ2 అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ తీసుకున్న దీర్ఘచతురస్రం ఎలాంటి దాని పొడవు దీనికి సమాంతరంగా పెట్టుకున్నాం. ఆ పొడవు అనేది వెడల్పు చాలా కనిష్టంగా ఉండేటట్టు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మొత్తం ఉన్న ఫలిత క్షేత్ర సదిశ ఎంత ఉంటుంది. కానీ ఏదైనా ఒక సంవృత తలం తీసుకున్నట్లయితే దాంట్లో జరిగిన మొత్తం పని శూన్యం అవుతుంది. కాబట్టి అది అందులో మనం ఫలిత స్థానాంశాన్ని ఫలిత క్షేత్ర సదిశని అందులో ప్రతిక్షేపిస్తే కనుక ఆ వాల్యూ 0. సో E1 sin θ1 = E2 sin θ2, అలాగే E1t = E2t.